శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బతుకమ్మ వేడుకల నిర్వహణపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష. దిల్సుఖ్ నగర్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగుల నిరసన. బాలకృష్ణకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్, ఇదిగో లేఖ పూర్తి పాఠం. ప్రభుత్వం చేతికి మెట్రో. సాహితీ ఇన్ఫ్రా కేసులో నటుడు జగపతి బాబును విచారించిన ఈడీ. ఆరేళ్ల బాలుడు అనుమానాస్పదం మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మందుల ఉపేందర్, శిరీష దంపతుల పెద్ద కుమారుడు మందుల మనీష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులు బతుకమ్మలతో గ్రామ శివార్లో ఆడి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు మనీష్ కాసేపటికి విగత జీవిగా మారాడు. బాలుడి మెడపై ఉరి బిగించినట్లు ఘాట్లు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. గత 2 నెలల క్రితం ఇదే బాలుడిపై దుండగులు కత్తితో దాడి చేసి ప్రాణాపాయం కలిగించడానికి ప్రయత్నించడం జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసముద్రం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతి వెనుక కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెలుగులోకి తెచ్చి దోషులను శిక్షిస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో గ్రామమంతా షాక్ గురైంది. బంధుమిత్రుల రోదనతో నారాయణపురం గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. నైటు సాయంత్రం 5:30కి బాబు పడుకున్నాడని వాళ్ళ మమ్మీ పడుకోబెట్టింది. పడుకోబెట్టినాక ఏమైందంటే వీళ్ళు బతుకమ్మ దగ్గరికి వెళ్ళి బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆడుతుంటే మా మమ్మీ పోయి లేపడానికి ట్రై చేస్తే లేస్తలేడు ఏందని ముట్టుకుంటేసరికనే ఇట్లా కట్టెసరుచుకోపోయినట్టు అయిండు. వెంబడే మా అన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చేసి ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్ళిళ్ళు. ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే ఆల్రెడీ చనిపోయిండు అని చెప్పేస్తే మా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఏడుస్తున్నారు. మా బ్రదర్ నాకు ఫోన్ చేసిండు, నేను డ్యూటీలో ఉన్నా. ఫోన్ చేస్తే నేను వచ్చేసిన 8:30, 9 గంటల వరకు వచ్చేసినాక నేను చూద్దునుగా చనిపోయి ఉండేసరికనే నేను ఏడ్చుకుంటా మా హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, LNTCMD మధ్య అంగీకారం కుదిరింది. ప్రభుత్వం LTMRHL పూర్తి రుణాన్ని స్వాధీనం చేసుకుని వారి ఈక్విటీ విలువకు దాదాపు 5,900 కోట్లు చెల్లించనుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. భారీ మోసానికి పాల్పడినందున ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రా కేసులో భాగంగా అధికారులు ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఈడీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ విచారణలో జగపతి బాబు గతంలో సాహితీ ఇన్ఫ్రా సంస్థ యాడ్స్లో నటించిన అంశంపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఆ సంస్థ ప్రకటనలో నటించినందుకు గాను ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ లావాదేవీల గురించి కూపీ లాగినట్టు తెలుస్తోంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షించిన సాహితీ ఇన్ఫ్రా సుమారు 700 మంది నుంచి 800 కోట్లకు పైగానే వసూలు చేసి మోసానికి పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో భాగంగా మోసం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన 161 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. గతంలో ఎలాంటి వివాదాల్లోనూ పేరు వినిపించిన జగపతి బాబును ఈడీ విచారించడం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం ప్రకటనలో నటించినందుకే ఆయన్ను సాక్షిగా విచారించారా లేక మరేదైనా కోణముందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు ఇక్కడ అంటూ ఆయనంతా పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పటాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకొచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా 2-3 ప్రముఖులున్నారు. వారి సూచన మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పెర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి ముందు మీతో ఓన్ టు ఓన్ కలుస్తానని చెప్పారు. లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందిని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పెర్ని నాని నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మందిని వస్తామని చెప్తే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ని వెళ్ళి బాలకృష్ణని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో సహా మరో కొంతమందితో వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవటం వలనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం వల్లనే మీ వీర నరసింహారెడ్డి సినిమాకైనా, నా వల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంతోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానన్నారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి.
తెలంగాణ ఆత్మ ఆచార సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నల్గొండలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా నుండి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పూలతో చేసిన బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాటలు పాడి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆడుతూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి శశికళ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్ తదితర విభాగాల అధికారులు కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. పూల రంగులతో మెరిసిన మైదానం పండుగ సందడిని కట్టిపడేసింది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు పాల్గొనడంతో వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకలు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడటంలోనే కాకుండా ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరుద్యోగుల నిరసన దిల్సుఖ్ నగర్లో మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. ఇక దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏమంది వరదలేదు మధ్య మధ్య Hey! జాబ్ క్యాలెండర్ వెంటనే 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 we want justice 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 we want justice
ఈ నెల 29న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకను విజయవంతం చేయాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు మాట్లాడుతూ ఈ నెల 27న ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న సరూర్ నగర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతో బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, 30న దీనికి అనుగుణంగా ప్రతిష్టాత్మకంగా సన్నాహకాలు జరగాలన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. ట్యాంక్ బండ్తో పాటు పీవీ మార్గ్, సచివాలయం, సరూర్ నగర్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలి. బతుకమ్మలు నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. మహిళలకు సౌకర్యాలు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పండగ ప్రాశస్త్యానికి అద్దం పట్టేలా హైదరాబాద్లో చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు ప్రధాన జంక్షన్లను అందమైన ఆకృతులతో విద్యుత్ దీపాలతో అలంకరించాలి, వైభవపేతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్ఎంసీ సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 29న 10,000కు మందిగా బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్ రికార్డులో చేరేలా పకడ్బందీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు తరలించే బాధ్యతను సెర్ఫ్ అధికారులు తీసుకోవాలి. దీనికి తోడు మిగిలిన వారిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. జానపద, గిరిజన కళాకారుల మధ్య వేలాది మంది మహిళలు బతుకమ్మలు ఊరేగింప తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి, సర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరి క్రాంతి, భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బతుకమ్మ వేడుకల నిర్వహణపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క సమీక్ష. దిల్సుఖ్ నగర్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగుల నిరసన. బాలకృష్ణకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్, ఇదిగో లేఖ పూర్తి పాఠం. ప్రభుత్వం చేతికి మెట్రో. సాహితీ ఇంట్రా కేసులో నటుడు జగపతి బాబును విచారించిన ఈడీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.